షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి పాదాల కింద తిరుపతి పట్టణంలో గౌరవ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో అదేవిధంగా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రజలకు తిరుపతి పట్టణ ప్రజలకు తిరుమల వాసులకు సేవ చేయాలనే భాగ్యం కల్పించిన 3 పార్టీల అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ అదేవిధంగా తిరుపతి పట్టణ చిత్తూరు తిరుపతి జిల్లా అధ్యక్షులు గౌరవ సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి నమస్కారాలు చేసుకుంటూ తిరుపతి పట్టణ తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆఫీసు కమ్ రెసిడెన్స్ ఇక్కడ ఈరోజు పూజలు వేసి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి కార్యకలాపాలు ఇక్కడే జనసేన తెలుగుదేశం బీజేపీ పట్టణ కార్యక్రమాలు ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. ఇక్కడే కింద ఆఫీసు పైన రెసిడెన్స్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశాని కోసమే ఇక్కడ మనం నిర్ణయం తీసుకున్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో కొందరు నాన్ లోకల్ అనేసి కూడా చెప్పడం జరిగింది. కొంతమంది వైసీపీ కోవర్ట్లు మాకు పద్మావతిపురంలో 2000 సంవత్సరంలోనే ఇల్లు కొన్నాము, అక్కడే ఉన్నాము, అక్కడే ప్రజారాజ్యం పార్టీ ఆఫీసు గౌరవ చిరంజీవి గారు కూడా ప్రారంభించడం జరిగింది. అదే హౌస్లో ఇప్పటికి కూడా హౌస్ అట్లే ఉంది. వ్యాపారాలు ఇక్కడే జరుగుతున్నాయి. నేను ఇక్కడే గత 40-45 సంవత్సరాలుగా మున్సిపల్ కాంట్రాక్టర్గా, టీటీడీ కాంట్రాక్టర్గా, పబ్లిక్ హెల్త్ కాంట్రాక్టర్గా, R&B కాంట్రాక్టర్గా, అంతేకాకుండా క్లాస్ 1 కాంట్రాక్టర్గా తిరుపతి, చిత్తూరు జిల్లాలో అన్ని చోట్ల కూడా 14 నియోజకవర్గాలలో కూడా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. జిల్లా అధ్యక్షుడిగా కూడా 3 పార్టీలలో తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైసీపీ 3 పార్టీలలో కూడా జిల్లా అధ్యక్షుడు అనుభవం కూడా అపారంగా ఉంది. అంతేకాకుండా ప్రతి రోడ్డు, ప్రతి విలేజీ, ప్రతి పట్టణము అన్నిటిని కూడా ప్రతి పబ్లిక్తో కూడా మంచి అవనాభావ సంబంధాలు గత 35 సంవత్సరాలుగా కొనసాగిస్తుంటున్నాను. ఇది చిత్తూరు జిల్లాలో ఒక భాగమే. జిల్లా ఒకటే కాబట్టి చిత్తూరు జిల్లాలో ఒక భాగం ఇది. కొందరు అపోహలు సృష్టించారు. అవన్నిటిని కూడా మా పార్టీలో కానీ ఉండేవాళ్ళతో కూడా అందరితో మాట్లాడి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధి విధానాలు తీసుకొని వాళ్ళకు అనుగుణంగా ఈ పట్టణాన్ని అందరూ కలుపుకొని అభివృద్ధికి ముందుకు పోవాలనే ఒక దృక్పథంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆయన నమ్మకాలని వమ్ము చేయకుండా ఆయన ఆశయాల్ని కాపాడుకునే బాధ్యత నాకు చాలా బాధ్యత పెట్టారు. దాన్ని తప్పకుండా కాపాడుకుంటాను. అంతేగాని గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో అభివృద్ధిలో చేసుకుంటూ, అభివృద్ధితో పాటు 10 దోపిడీలు చేసుకుంటూ, దౌర్జన్యాలు చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ తిరుపతి దైవ క్షేత్రాన్ని, పుణ్యక్షేత్రాన్ని, తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఒక గంజాయి వ్యాపారంగా మార్చేసి, ఒక డ్రగ్స్ వ్యాపారంగా మార్చేసి
అక్రమ సంపాదనలు సంపాదించుకొని దొడ్డిదారిలో మళ్ళా అక్రమంగా సంపాదించిన దాంట్లో మళ్ళా ఎన్నికలకు నిలవాలనేసి కూడా మళ్ళా ఆలోచిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో ఇంతకుముందు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు తిరుపతి పట్టణంలో ఎటువంటి వాతావరణం ఉన్నింది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో వాతావరణం ఎలా మారింది. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఒక బోర్ వేసుకోవాలనుకున్నా, నిన్న ఒక చిన్న సంఘటన చూసాం. ఒక బోర్ వేసుకుంటే ఇల్లు కట్టుకునే చిన్న సామాన్యుడు, వ్యాపారం చేసుకునేవాడు, చిన్న మధ్య తరహా కుటుంబం బోర్ వేసుకుంటే బోరు కూడా ఆపేసి దాన్ని కూడా ఆపడం ఈ ప్రభుత్వం. ఇప్పుడున్న అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటరు, ఎమ్మెల్యే అనుచరుడని చెప్పుకుంటూ వీరరంగం సృష్టించిన ఇది కూడా నిన్ననే చూసాం. ఇటువంటివి ఎన్నో 5 సంవత్సరాల కాలంలో జరిగింది. దయచేసి ఇటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు అరికట్టేదాని కోసం మేమందరం కలిసికట్టుగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరం కూడా ఒక ఆధ్యాత్మికంగా ఈ నగరాన్ని తీర్చిదిద్ది అన్ని హంగులతో అందరికీ అందుబాటులో ఉండి తీర్చిదిద్దుతామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఇంకా అభివృద్ధి చేయాల్సినవి చాలా. తిరుపతి పట్టణం రోజుకు 1,00,000 మంది యాత్రికులు భగవంతుడి దర్శనం కోసం, కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తుంటారు, పోతుంటారు. ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన అనుగ్రహంతో ఆయన ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ తీసుకుంటుందనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, తిరుపతి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ఇక్కడ పార్టీ ఆఫీసు కింద ఫ్లోర్ ఉంది, పైన రెసిడెన్స్ ఉంది, ఇక్కడే ఉంటాం. 24 గంటల సేపులో మేము ఇక్కడే ఉంటాం. ఖచ్చితంగా 24 గంటలకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ ఇబ్బందులు జరిగినా నేను ముందుండి ఆ ఇబ్బందులన్నీ తీరుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ కృతజ్ఞతలు కూడా వచ్చిన మీ పత్రికా విలేకరులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సీటు విషయంలో ఎంత ఆలోచించుంటారో మీరందరూ కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ సీటు. తిరుపతిని ఏదో ఆషామాషిగా వదిలేసే ఆలోచన ఈ 3 పార్టీలకు లేదు. అటువంటి దీంట్లో ఎవరైతే ఇక్కడ ఎదుర్కొని నిలబడగలరో వారిని వడపోచి ఎన్నిక చేసి అత్యంత అపార అనుభవం కలిగిన, దాదాపు ప్రజారాజ్యంలో గెలిచారు యాక్చువల్గా, కానీ ఓడారు. మొన్న కూడా గెలిచారు ఎమ్మెల్యేగా. 3 పార్టీల్లో జిల్లా అధ్యక్ష బాధ్యతలు వహించిన అత్యంత అపార అనుభవం కలిగిన వ్యక్తిని ఎన్నిక చేసి, అన్ని విధాల్లో మీకు తెలుసు ఎలక్షన్ అంటే అన్ని విధాల సంసిద్ధత ఉండాలి. అక్కడ చిత్తూరులో మన జిల్లాలోనే ఒక ఫ్యాక్షన్ రాజకీయం ఉన్నింది. అటువంటి దీంట్లో నిలబడి గెలిచిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఇక్కడున్న రౌడీజాన్ని తట్టుకోగలడు. ఇక్కడ రౌడీ రాజకీయం జరుగుతూ ఉంది అని అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. వాళ్ళతో తట్టుకొని నిలబడాలంటే అత్యంత అపార అనుభవం కలిగిన ఒక సీనియర్ వ్యక్తి, ఇట్లాంటి రౌడీ రాజకీయాన్ని తట్టుకోగలిగిన వ్యక్తి అని వాళ్ళు కాచి వడపోచి ముగ్గురు కూడా. ఇది వెరీ ప్రెస్టీజియస్ సీట్, నాట్ ఓన్లీ ఫర్ జనసేన, నాట్ ఓన్లీ ఫర్ టీడీపీ, నాట్ ఓన్లీ ఫర్ బీజేపీ. రాష్ట్రంలో ఆ దేవదేవుడి పాదాల చెంత ఎటువంటి వారైతే నిలబడతారో గెలుస్తారో అటువంటి వారిని అధ్యక్షులు ఎన్నుకొని ఇక్కడికి పంపించారు. ఖచ్చితంగా అపార అనుభవం కలిగిన వ్యక్తి, ఈ రౌడీ రాజకీయాన్ని తట్టుకోగల కెపాసిటీ ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని పంపించారు. ఖచ్చితంగా చెప్తున్నాం, అన్న చెప్పినట్టే టీడీపీలో కూడా ఎవరన్నా ఆశించారు, సీట్లు ఆశించిన వారికి రాకపోతే బాధ కలుగుతుంది. వాళ్ళకు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ అధినాయకులతో, అది మా బాధ్యత కాదు. వాళ్ళ అధినాయకులతో వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఖచ్చితంగా అన్ని పార్టీలు 3 పార్టీలు కలిసి నిన్న కూడా అందరిలోకి మేము వెళ్ళి రావడం జరిగింది. అందరూ విజయవాడలో ఉన్నారు. వాళ్ళని బుజ్జగించి
వాళ్ళకి చెప్పే మాటలు ఆ టీడీపీ అధినేత తీసుకుంటారు. ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి కలిసి పనిచేసి అత్యధిక మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసరావు గారిని గెలిపించి తీరుతామని చెప్పి విషయాన్ని మేము గట్టిగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.